వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజం గెలవాలి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఎండిపోయిన వారి పంటలను పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్. జేహోబీసీ సభలో పులివర్తి సుధారెడ్డి. విస్తృతంగా ఎన్డీఏ కూటమి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శావల్యపురం మండలం వేల్పూరు గ్రామంలో పర్యటన. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన బోయపాటి మణికంఠ కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ చేయాలని వచ్చేసారు వాళ్ళ ప్రజలు ఫారెన్ వస్తుంది నా అబ్బాయి పార్టీ
రెడీ అండి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొగిలి కిషన్ రావు, ప్రసాద్ సంపత్రావు, వీరస్వాముల పొలాలను చూసి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపి ప్రతి ఎకరాకు నీరు అందించేవారన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి 200 ఎకరాలు పంట ఎండిపోయిందన్నారు. వల్ల ఇక్కడ పంట నష్టం జరిగిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది జరుగుతానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా మేము వివరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాదుల నుంచి మనకైతే నీళ్లు రావాల్సిన నార్త్ కెనాల్ లోపల నీళ్లు రాకపోవడం వల్ల గోపాల్పూర్ గ్రామంలో మరి ఈరోజు మల్లయ్య రైతు, అదేవిధంగా మొగిలి గారు, సంపత్రావు, వీళ్ళందరిది కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిది కూడా మరి ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల దాకా పంట వేసిన పంట చేతికి అందకుండా ఇంత మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా మనకు ఇబ్బంది అవుతున్న రైతులకు అని చెప్పి మేము అనేది ఒకటే పాయింట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎప్పుడు కోరినా కానీ దేవాదిలో నీళ్లు నింపేసి వెంటనే నార్త్ కెనాల్ ఓపెన్ చేసేసి గోపాల్పూర్, చాలా పెద్ద చెరువు ఇది, గోపాల్పూర్ చెరువు నింపే ప్రయత్నం చేసేది. నింపిన తర్వాత 2 పంటలు బ్రహ్మాండంగా పుష్కలంగా పండేది. భూగర్భ జలాలు కనుక ఉంటే బావిలలో కూడా నీళ్లు సామర్థ్యత బాగుండేది. తద్వారా ఎన్నడూ కూడా రైతులు ఇటువంటి ఇబ్బంది పడలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో గోపాల్పూర్ ఏముండే, ఇప్పుడు ఈరోజు గోపాల్పురం ఏమైందని చెప్పి కూడా ఒకసారి మేము వివరణ చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మరి ఇక్కడే కాదు, నాకు తెలిసినైతే దేవాదుల నీళ్లు మన నియోజకవర్గంలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దామెర నుంచి వెళ్ళి మొదలుకొని మరి పెంచికల్పేట దాకా కూడా, పెంచికల్పేట లాస్ట్ వస్తుంది, మాణిక్యాపూర్ మధ్యలో వస్తుంది, పెంచికల్పేట దాకా కూడా మరి అన్ని గ్రామాలలో, అటు భీమదేవరపల్లి మండలం సగం గ్రామాలు, ఇటు ఎలకదుర్తి మండలం, ఇటు దిక్కున్న గ్రామాలన్నీ కూడా మరి దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు కరువు తీసుకొచ్చిండ్రు, కరువుతోనే అల్లాడుతున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పి కూడా ఏదైతే మొదటికెళ్ళి కూడా తెలంగాణ కావాలని చెప్పి మనం కోరుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సస్యశ్యామలంగా ఉండే 3 నెలల పాలనలో కూడా మళ్ళీ ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డదో కూడా మనం చూస్తున్నాం. ఇవాళ చాలా దిక్కుల మంచినీళ్ళ కరువు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన రీతిలో ఎండిపోయిన పొలాలన్నిటి కూడా 25,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇవ్వాలని చెప్పి, అనుకోకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మీరైతే మాట్లాడినరో మొదటికెళ్ళి కూడా 9 డిసెంబర్లో మేము వస్తాం, పోయి బ్యాంకుకు పోయి మీరు రుణాలు తీసుకొచ్చుకోండి అని చెప్పి. బీసీలు వేసిన పునాదులపై నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం కావలివారిపల్లెలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి, జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ 13 కార్పొరేషన్స్ ద్వారా 50 నుంచి 150 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధుల విడుదల చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి 4 పదవులు ఉంటే 5,000 కోట్లు అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారని ఆరోపించారు. మెజార్టీ దిశగా టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు ఇది సవరించి దీని ఇంత పెద్దగా అవగాహన ఎందుకు కల్పిస్తున్నాము అంటే చాలా కులస్తులు బీసీ కింద వస్తారు. దానిలో చాలా ఉన్నాయి తప్పులు, అంటే మంగళ వాళ్ళని, ఇంకా వడ్డెర అని, ముస్లిం మైనారిటీస్ కూడా వస్తున్నారు కదా బీసీ కింద. అట్లా చాలా చాలా ఎక్కువ శాతం, ఎక్కువ పర్సంటేజ్ మనం బీసీ కింద వస్తాం. సో మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బెనిఫిట్స్ ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో మనం మర్చిపోయినాం యాక్చువల్లీ. బీసీలు అంటే ఏంటి, ఎస్సీలు అంటే ఏంటి, ఓసీలు ఏంటి, ఎవరికి ఏం బెనిఫిట్స్ జరుగుతా ఉంది, ఎవరు ఏం లాభపడుతున్నారు, ఎవరు నష్టపోయినారు, ఎవరికి ఎంత రిజర్వేషన్స్ ఏంటి గుర్తులేదు మనకు. ఒకటే మనకు జరిగిందంటే 5 సంవత్సరాలు రౌడీజము, భూ కబ్జాలు, ఓడితే తప్పుడు కేసులు. ఈ తప్ప మనకి ఏ కులం, ఎవరు ఏం లేదు. దాంట్లో బాధపడాల్సింది ఏంటంటే ఏ కమ్యూనిటీ, ఏ సామాజిక వర్గం అతనికి ఈరోజు పెద్దపీట వేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో మా చరణ్ కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం పెద్దపీట వేస్తేనే ఈ రోజు అతనికి అత్యంత మెజారిటీ వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు అత్యంత చిన్న చూపు చూస్తున్నది కూడా అదే సామాజిక వర్గాన్ని. కాబట్టి మనం, నాకు తెలుసు అన్ని ఒకటే అయిపోయింది. ఈ రోజు అందరూ సమబాధితులు అయిపోయినారు దీంట్లో. సో ఇక్కడున్న బీసీ నాయకులకు అందరికీ, బీసీ కమ్యూనిటీ కాస్ట్ సంబంధించిన అందరికి, ప్రతి ఒక్కరికి నేను చెప్పడం, 14 నుంచి అంటే 19 ముందు వరకు మనకు వచ్చే లాభాల్లో మనకున్న ఒక పొజిషన్, సంఘంలో మనకున్న స్థానం, మనకున్న పథకాలు, మనకున్న ఆదరణ, మనకున్న రిజర్వేషన్స్ అన్నిటికంటే 10 మెట్లు ఎక్కువ ఈ రోజు ఇది డిక్లేర్ చేసుకున్నారు. బీసీ డిక్లరేషన్ అని, దీని కూడా బీసీ రక్షణ చట్టం అనేది కూడా ముందు ఎప్పుడు లేనంత రక్షణతో మనం ఉంటాం. నేను ఇందాక మన పార్టీ ఆఫీస్ అడుగుతాను, ఎట్లా ఉంటుంది ఇది, ఈ చట్టం ఏంటి అని. మామూలుగా అంటే ఏ కమ్యూనిటీ పైన వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసినారు అని. ఇప్పుడంతా మనం ఇట్లా టీసీ కేసు కూడా పెట్టేయచ్చంట. సూపర్ కదా మనకది. సో మనం ఎవరు కూడా కించపరచడానికి కానీ, మన కులం పేరుతో వేలెత్తి చూపడానికి కానీ, మనం ఏ పనైనా కావచ్చు, అది మేళం కొట్టచ్చు, ఇంకా మా మంగళ వాళ్ళు కావచ్చు, ఆ పేరుతో అట్లా పిలవడానికి కూడా లేదు. మనకు అంత గౌరవం ఇవ్వాలన్నదే ఈ డిక్లరేషన్, ఈ రక్షణ చట్టం అన్నది. సో దీన్ని మనమంతా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అండ్ ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశంతో పాటు ఈరోజు భారీ స్థాయిలో విస్తృతంగా ఎన్డీఏ కూటమి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం. కందికుంటకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. గాండ్లపేట మండలం గొల్లపల్లి, కటారుపల్లిలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో కదిలిస్తున్న గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం. 5 ఏళ్లలో తీవ్రంగా నష్టపోయామని ఆయా గ్రామస్తులు ఆవేదన. ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్తామని ఓటర్ల శపథం. ఎన్నికల్లో ఆదరిస్తే మీ రుణం తీర్చుకుంటా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గ్రామస్తులు కదిలి వస్తున్నారు. కందికుంటకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతూ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. పరిచయం చేసుకోండి. దావదే చెప్పునా సైడ్
బయట మీరు ఫాస్ట్ వెళ్ళిపోవాలి. విద్యామందిరంలో హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్ అయినారు. మీరంటే బాగా అభిమానం. సైకిల్ కోట ఇట్లా అట్లే ఎరికేవాడిగా ఇట్లా ఇట్లా మళ్ళా కాదు ఊరికే బిల్లుగా అయిపోవాలి. దానికి ఫాస్ట్ లో ఉంది ఎక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం గెలవాలి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఎండిపోయిన వారి పంటలను పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్. జేహోబీసీ సభలో పులివర్తి సుధారెడ్డి. విస్తృతంగా ఎన్డీఏ కూటమి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం.